శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వాస్తు యంత్రాలు నిజంగా వాస్తుకు ఇంటికి పని చేస్తాయా అని ప్రశ్న. వాస్తు యంత్రాలు అనేటువంటివి 100కి 100% కాదు, 1,00,000% పని చేస్తాయి అనేటువంటిది మొట్టమొదటే తెలియజేస్తా. ఎందుకు పని చేస్తాయి అంటున్నాము అంటే, ఇల్లు కట్టుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా వాస్తు విరుద్ధముగా కట్టుకున్నా చేసినా, ఒక మనిషి ఒకసారి ఇల్లు కట్టుకోవడం అనేటువంటిదే మానవ జీవితంలో చాలా పెద్ద సమస్యగా ఉన్నది. ఒకవేళ తెలిసో తెలియకో ఏదో పొరపాట్లు జరిగి పొరపాటున వాస్తు విరుద్ధంగా కట్టుకున్నారు అనుకోండి, చాలామంది అడిగి, ఒకటికి 10 సార్లు అడిగి, ఒకరికి 10 మందిని అడిగి చేసుకుంటున్నటువంటి రోజులే ఇవి. చాలా వరకు కట్టేవాళ్లకు కూడా మాకు వాస్తు తెలుసు అని, ఇన్క్లూడింగ్ వాస్తు పర్ఫెక్ట్ వాస్తు కట్టాము అని చెప్తుంటారు. అయినా ఎక్కడో ఒక చోట చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అయితే ఈ లోపాలను సరిదిద్దుకోవాలి అని అనుకున్నప్పుడు మొత్తం ఇల్లంతా కూలగొట్టుకొని ఏ తప్పు జరిగినా దాన్ని తీసేసి వేరే అనేటువంటిది మళ్ళీ కట్టడం కష్టము కదా. అలాగే బాత్రూములు ఇవన్నీ ఉండకూడని చోట ఉండి, దేవాలయము అంటే పూజ చేసుకునేటువంటి మందిరం ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు అంటే, వంటగది అయిన తర్వాత ఇటువైపు ఒక రూము అని ఏర్పాటు చేస్తూ ఉన్నారు పూర్వమంతా. ఇప్పుడేమవుతుంది, ఎక్కడో మధ్యలో ఇచ్చి వంటగదికి ఇటువైపు స్టోర్ రూమ్ లాగా ఇచ్చి ఇక్కడ చేసుకోండి అక్కడ చేసుకోండి అని ఏదో ఒక అనుకూలమైంది ఏదో ఒకటి వదిలిపెట్టేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. అలా ఆగ్నేయానికి తర్వాత ఇటువైపు చేయడము, లేదా ఉత్తరం వైపు ఒకటి రూమ్ లాగా కట్టి అటువైపు చేసుకోవడము, ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ చేసుకోవడం అనేది మనకు నచ్చినట్టు కాదు వాస్తు అనేది. అందుకనే వాస్తు అనేటువంటిది ఏమిటి అంటే, ఏది ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంటేనే దానికి శోభ, ఎదుగుదల, అందము కూడాను. మామూలుగా ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ మనము పెట్టుకొని ఎక్కడో చోట్లే చేస్తున్నారు కదా అని ఇంకా కొన్ని విల్లాస్తో అయితే కింద కాకుండా పైనిస్తుంటారు. దేవాలయం సంబంధించిన అంటే దేవాలయం మనం పూజ చేసుకునేటువంటి పూజ గది, దేవుడికి సంబంధించినటువంటి గది పైనిస్తారు. అలా ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ అలా కాదు, అలా ఉండరాదు. నిజానికి అలా చేసుకున్న దాని వలన ఏమిటి అలా ఉంటే అంటే, నిరంతరము సమస్యలు, ఒకటి పోతే ఒకటి సమస్య, అధికమైనటువంటి ఖర్చు, అనూహ్యముగా నెత్తినొచ్చి పడడం పనులు, ఇలాంటివి చాలా ఉంటున్నాయి. అయితే ఎవరిది తప్పు కాదు, అసౌకర్యముగా ఉండేటప్పుడు ఏదో దాన్ని సౌకర్యవంతంగా చెయ్యాలి అని ఎక్కడో చోటిస్తే అయిపోయింది కదా అని ఇస్తున్నారు. ఏది ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంటేనే దానికి ప్రాధాన్యత ఎప్పుడూ కూడా. అందుకని ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పొరపాట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఇలా ఉండేటప్పటికి ఏమవుతుంది అంటే, ఉండకూడని చోట ఎప్పుడైతే వాస్తు విరుద్ధమైనటువంటివన్నీ ఉంటాయో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న పొరపాట్లు అనేటువంటిది వచ్చినప్పుడు అనారోగ్యాలు, ఇంట్లో పిల్లలకు సమస్యలు, అధిక ఖర్చులు, ఇంటి ఇల్లాలికి మామూలుగా అనారోగ్య పరిస్థితులు, లేదా ఇంటి యజమానికి ఎంత సంపాదిస్తూ ఉండినా ఖర్చులు మిగలకుండా ఖర్చులు కావటము, ఇలాంటివి అనేక రకాలుగా ఉంటాయి. అనూహ్యముగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. వస్తుంది, సంపాదన ఉంటుంది, కానీ మిగలదు, ఏదో ఒకదానికి ఖర్చు అవుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ మరి ఇల్లంతా కూడా తీసేసి మళ్ళీ చేసుకోవడము అనేటప్పటికి సమస్యే కదా. అందువలన ఆ సమస్యలన్నిటినీ కూడా ఇటువంటి వాటిని బ్యాలెన్స్ చేయడం కోసమని వాస్తు యంత్రాలు, మత్స్య యంత్రము ఇలాంటివి ఇంటికి ఆ వాస్తును సవరించుకునేటువంటి దానికి అనుకూలవంతముగా యంత్రాలు పనిచేస్తాయి. మీరు చూడండి, ఎక్కడో ఒక చోట రాతి విగ్రహము, దేవుడి విగ్రహము మొలుస్తారు. మరి ఆ విగ్రహం మొలిచినప్పుడు వాడి దగ్గర పోయి ఎవరైనా నమస్కారం చేసుకుంటామా? టెగ్గాయ కొట్టి చేసుకోము కదా. ఆ విగ్రహాన్ని తెచ్చి దేవాలయము అని ఒకటి ఆలయము కట్టించి గర్భగుడిని ఏర్పాటు చేసి అక్కడ ప్రతిష్ఠ చేసి, ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ దేవుడి కింద కొన్ని యంత్రాలు అనేటువంటిది వేయడం జరుగుతుంది.
ఆయా దేవతకు సంబంధించినటువంటి మూలమైనటువంటి బీజాక్షరాలతో మంత్రానుష్ఠానముతో ఎప్పుడైతే చేస్తామో తద్వారా ఆ బీజాక్షరాల వలన ఆ విగ్రహానికి పవర్ రావడం అనేది జరుగుతుంది. ఎక్కడ దేవాలయం కట్టినా, ఎక్కడ ప్రతిష్ఠ చేసినా, ప్రతిష్ఠ చేసేటువంటి ఆ విగ్రహము కింద యంత్ర అనుష్ఠానం చేసినటువంటి యంత్ర స్థాపన అనేది జరిగి తీరుతుంది కాక ఇంకా కొన్ని మూలికలు అవన్నీ కూడా అందులో వేయడం జరుగుతుంది. ఆ అనుష్ఠాన బలము వల్లనే ఆ దేవాలయానికి ప్రతిభ, ఆ విగ్రహానికి ప్రతిభ అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి అదే విగ్రహమే కదా అక్కడ మొలుస్తూ ఉన్నప్పుడు ఎవరు టెంకాయ కొట్టి అభిషేకాలు చేసి అక్కడే పూజ చేసుకోవచ్చుగా. ఇంత ఖర్చు పెట్టి దేవాలయము అని కట్టించి ఇంత ప్లేస్ ఏర్పాటు చేసి గుడి గోపురము చుట్టూ ప్రాకారము అక్కడంతా కూడా చెట్లు, ఇంత వ్యవస్థ అవసరమా? అక్కడ రాళ్ళు మొలిచేటువంటి వాడి దగ్గర చేసుకోవచ్చు కదా. దానికి ప్రాణం అనేటువంటిది ఉండదు. ప్రాణప్రతిష్ఠ జీవకళాన్యాసములు ఎప్పుడైతే ఆ యంత్రము అనుష్ఠానంతో చేసినటువంటి యంత్రము వలననే వస్తాయో ఇంటికి కూడా యంత్రాలు తప్పకుండా పనిచేస్తాయని తెలియజేస్తూ జయోస్తు.